చెట్లు తీసి కింద పెట్టాలి. ఇవి చెట్టుకి దీంట్లో పెట్టిన దానికి లోపలే కుళ్ళిపోతున్నాయి పూలన్నీ. చెట్టు తీసి బయట పెడితే బాగుంటుంది. పైకన్నా పెట్టాలా. ఇవి చూడండి పూలన్నీ ఎట్లా కుళ్ళిపోతున్నాయో. పైకి పెడితే బాగా అందంగా కానొస్తుంది. ఇవి పొట్లకాయ అండి, పిచ్చిక పొట్లకాయ సన్నవి. ఇవి ఇక ఇలాగైతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. దీనికి ఏం చేయాలో మీరే కామెంట్ పెట్టండి. బాగానే కాసినాయి, కాసినాయి కానీ ఇవి ఇంత మాత్రం వస్తున్నాయి, కుళ్ళిపోతున్నాయి. ఒకటి బాగా పెద్దగా కాసింది, అక్కడ ఒకటి కుళ్ళిపోయింది. అక్కడ కూడా ఆడ కుళ్ళిపోయింది, ఈడ 4-5 పింజలు కూడా కుళ్ళిపోయినాయి. మొన్న పీకేసాను. దీనికి ఏమి మందు ఇయ్యాలో ఏమి ఇయ్యాలో చెప్పండి, కామెంట్ పెట్టండి మీకు తెలిస్తేనా. ఇదేంది మాది సొరకాయ చెట్ట. దీనికి ఒకటి ఇట్లా దీనికి కల్లిద్దామా, లేకపోతే ఇట్లా రేకుల మీదకి వెళ్ళిపోతుంది. పైకి కల్లిస్తే పోతుంది. ఇక్కడ చూడు మా శంకు పూల చెట్లు, శంకు పూలు చూడండి ఎలా ఉన్నాయో. సేమ్ రోజ్ ఫ్లవర్ మాదిరి ఉంది ఇది. చాలామంది సీడ్స్ అడుగుతున్నారు. పూలుకి వస్తే సీడ్స్ ఎలా వస్తాయమ్మా? పూలు కొత్తే రావు, ఇక కింద ఉన్నాయి కదా, మనమేం అన్ని కోసుకుంటామా. ఉన్నాయి కానీ అవి ఎండలంగా కొన్ని వదిలేసి స్టార్టింగ్లో వదిలి ఉన్నాయి. ఇంకా సీడ్స్ అవ్వలేదు, ఇంకా పచ్చిగా ఉన్నాయి. పచ్చిగా ఉన్నాయి అవి. చాలామంది అడుగుతున్నారు. ఇటు చూడండి స్ట్రాబెర్రీ రన్నర్స్ ఎలా ఉన్నాయో. ఒక చెట్టు పెడితే ఇలాగ తీగల మాదిరి వచ్చేసి ప్రతి బుడుపుకి మళ్ళీ ఏర్లు వస్తాయి. ఇట్లా ఒక్క చెట్టు పెట్టుకుంటే చాలు స్ట్రాబెర్రీ ఇదంతా అల్లుకుపోయింది. అలాగే మీకు టచ్ మీ నాట్ చెట్టు ఎంతమందికి తెలుసో కామెంట్ పెట్టండి. ఇవ్వండి, దానిగా ముడిచిపోతా ఉంది. దీన్ని టచ్ మీ నాట్ అంటారు.